గాంధీ విగ్రహం కట్టాలనుకుంటే మరే ఇతర ప్రాంతాలు చూసుకోండి, కానీ మా అపార్ట్మెంట్ను డిస్టర్బ్ చేయకండి అంటూ కూడా బాధితులంతా కూడా ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం మనతో పాటు బాధితులు ఉన్నారు. చెప్పండి మేడం, అంటే గత కొద్ది రోజులుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ గాంధీ విగ్రహం తీసుకొస్తామని చెప్పి అపార్ట్మెంట్ పడగొడతామని చెప్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ తప్పు గవర్నమెంట్ది కాదు సార్, తప్పు యాక్చువల్లీ ఓట్ వేసే వాళ్ళది. ఓట్ వేసే వాళ్ళు ఉన్న వర్స్ట్ ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకొని ఓట్ వేద్దాం అనుకుంటున్నారు. మాలాంటి వాళ్ళు మాకు ఆవాజ్ లేదనుకుంటున్నారు, మేము నోరు విప్పలేము అనుకుంటున్నారు. సో ఎవరైతే ఉన్నారో పొలిటీషియన్స్ వాళ్ళు జస్ట్ వస్తున్నారు, మాకు ఓటు వేయండి అని ఓన్లీ ఎలక్షన్స్ ముందు కనిపిస్తున్నారు. ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంది, ఇంత ఇష్యూ జరుగుతుంది, అపోజిషన్ వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ టైం లేదు, అయినా అపోజిషన్ వాళ్ళు వస్తున్నారు. ఎందుకు రూలింగ్ పార్టీ రావట్లేదు? వాళ్ళే కదా ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నది. అట్లీస్ట్ వాళ్ళు రావాల్సింది కదా, వాళ్ళు రాలేదు. యాక్చువల్లీ ప్రజలు అందరూ ఓటు వేసే వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓటు వేసేటప్పుడు మాత్రమే ఓటు వేయించుకోవాలనుకుంటే మాత్రమే జనాలు వస్తున్నారు. అది తప్ప ఇంకెవరు రావట్లేదు. చాలామంది ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఓట్లు వేసి ఉంటారు, మరి ఎమ్మెల్యే ఇక్కడికి ఎందుకు రాలేకపోతా ఉన్నాడు? మీకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతా ఉన్నాడు? ఆయన కాంగ్రెస్కి షిఫ్ట్ అయిపోయాడు కదా, ఏ మొహం పెట్టుకుని వస్తాడండి. ఆయన టీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి ఓటు వేశారు అందరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పి. కానీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్కి షిఫ్ట్ అయిన తర్వాత ఆబ్వియస్లీ ఆయన ఏ మొహం చూపించలేకపోతున్నాడు, రావట్లేదండి. ఆల్సో ఆయన కాంగ్రెస్కి మూవ్ అయ్యాడు, కాంగ్రెస్ డెసిషన్ తీసుకుంది కాబట్టే ఇది నడుస్తుంది. అంటే ఒకవేళ ఇది బఫర్ అంటున్నారు. ఫస్ట్లీ బఫర్ ఇష్టం వచ్చినట్టు బఫర్ పెంచుకుంటూ పోతారు ఆ రూలింగ్లోకి వచ్చినట్టు, రూలింగ్లోకి వచ్చిన తర్వాత. అలా అయితే ప్రజలు ఓటు వేసిన వాళ్ళు కూడా నచ్చకపోతే గవర్నమెంట్ని ఇష్టం వచ్చినప్పుడు మార్చే హక్కు ప్రజలకు ఉండాలి కదా. ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ కదా, ఆ హక్కు ప్రజలకు ఎందుకు లేదు? అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్వలాభం కోసం